న్యాయస్థానాలు మీవే, న్యాయమూర్తులు మీరే, పోలీస్ ఆఫీసర్లు మీరే, కంప్లీట్ వ్యవస్థ మొత్తం మీడియానే. పందిని నంది చేయగలదు, నందిని పందిని చేయగలదు. సోషల్ మీడియా కీచక తాత మరణం, కీచక నిందితుడికి సరైన శిక్ష, అత్యాచార నిందితుడికి సరైన శిక్ష. ఎవరు చూశారమ్మా అత్యాచారం? ఎక్కడ జరిగింది అత్యాచారం? ఏ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి అత్యాచారం జరిగిందని చెప్పడానికి? ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెట్టి ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయించమని చెప్పాల్సినటువంటి మీడియా మీది. బాధిత మహిళకి నిజంగానే ఆ పాపకి అన్యాయం జరిగి ఉంటే ఆ పాపని ఎవరైనా ఇబ్బందికరంగా ఆ పాపతో ప్రవర్తిస్తే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు డిమాండ్ ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిగి నిందితుడికి మరణ శిక్ష వేయాలని. కానీ పోలీసుల దగ్గర ఏ సాక్ష్యం ఉంది? మీడియా దగ్గర ఏ సాక్ష్యం ఉంది? కీచక నిందితుడు వధ అని మీరు ఈరోజు ఒక హత్యని మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల చర్యల్ని సమర్థిస్తున్నటువంటి మీడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను ఒక వీడియో వినిపించిన తర్వాత దీంట్లోకి వస్తా. మీరే రాష్ట్ర ప్రజలే దీనికి సమాధానం చెప్పండి నాకు. మీ బిజినెస్ ఏదైతే నిన్నటి రోజున 22/10/25 కొన్ని రూరల్ పరిధిలో జరిగినటువంటి ఒక మైనర్ గర్ల్ పై అత్యాచారం విషయం మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఈ సిఐ మాట్లాడేటువంటి విధానం, ఈయన కన్సర్న్ సిఐ ఆఫ్ తుని అత్యాచారం అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యాచారానికి వీళ్ళ దగ్గర మెడికల్ ఆధారాలు ఏమీ లేవు. నెంబర్ 1. దాని మీద మనం కేసు నమోదు చేయడం, ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుని త్వరగా ముగించి మొత్తాన్ని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా సిన్సియర్గా మా డిఎస్పీ గారు, పెద్దాపురం డిఎస్పీ గారు అక్కడ ఉండి గౌరవ ఎస్పీ కాకినాడ శ్రీ బిందుమాధవ్ గారి ఆదేశాల ప్రకారంగా మేము సుమారు 10 టీంలు ఏర్పాటు చేసుకొని మొత్తాన్ని ట్రేస్ చేసి. వెరీ గుడ్. ఒక పాప మీద అత్యాచారమో అఘాయిత్యమో జరిగిందని వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్గా నమోదు చేసినటువంటి రిపోర్ట్ని ఇమ్మీడియట్గా నిందితుడిని పట్టుకోవడానికి గౌరవ డిఎస్పీ, గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 15 టీములో 10 టీములు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఫెంటాస్టిక్. పోలీసుల యొక్క అది అక్కడ అత్యాచారం జరిగిందా, లేకపోతే ఆ పాపని ఏమైనా అఘాయిత్యం చేశాడా, వాట్ ఎవర్ ద రీజన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. నిందితుడిని పట్టుకున్నారు, కోర్టు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను కానీ, మీడియాను కానీ తప్పు పట్టాల్సిన పనే లేదు. దాని తర్వాత జరిగే సీక్వెన్స్ గురించే ఒక మాజీ న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక వ్యవస్థని, ఒక కాన్స్టిట్యూషన్ని, న్యాయ వ్యవస్థని నమ్మేటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. 5 గంటలకి అరెస్ట్ చూపించి మెడికల్ టెస్టులు, ఆ తర్వాత కోర్టుకు పంపాల్సినటువంటి రికార్డును తయారు చేసుకొని 5 గంటలకే అరెస్ట్ చేసేశారు. 5 గంటలకి నిందితుడిని అరెస్ట్ చేశారు, మెడికల్ టెస్ట్కి పంపించేశారు, కోర్టుకు సంబంధించినటువంటి రికార్డులన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నారు. టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, బంధువుల్లో
వాట్సాప్లో కానీ వేరే గ్రూపుల్లో కానీ ఉన్నటువంటి ఒక పరిస్థితులను గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 10:30-11 మధ్యలో అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే. సో 5 గంటలకు అరెస్ట్ చేశారు, 6 గంటలకు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు, 6:30కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మొత్తానికి డాక్యుమెంట్స్, రిమాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 10:30 సమయంలో ఇతన్ని మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి పోలీసులు తీసుకొని వెళ్తున్నారు. నైట్ 10:30కి ప్రయత్నించే తరంలో నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కని ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరి ఏదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. నేను రాష్ట్ర ప్రజలను ఇక్కడ ఒక మాట అడగదలుచుకున్నా, మీ ద్వారా రాష్ట్ర పోలీసులను కూడా అడగదలుచుకున్నా, మీ ద్వారా రాష్ట్ర హోమ్ మినిస్టర్ని కూడా అడగదలుచుకున్నా, మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అడగదలుచుకున్నా. మీ ద్వారా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నిందితుడు, ఇక్కడ బాధిత మహిళా నిందితులే ఎస్సీనే, బాధితుడు నిందితునే. అంటే ఇక్కడ కొట్టించింది బాధపడుతుంది ఎస్సీనే, బాధపడింది ఎస్సీనే. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నా. సిఐ గారు చెప్పినటువంటి విధానం ప్రకారం 15 పోలీసు స్పెషల్ పోలీసులు అంటే 15 బెటాలియన్లుగా అంటే 15 టీములుగా విడిపోయి రమారమి ఒక టీములో 10 మంది పోలీసులు ఉన్నప్పటికీ 10 మంది పోలీసులు ఉంటే రమారమి 200 నుంచి 300 మంది పోలీసులు ఇతన్ని పట్టుకోవటానికి మొత్తానికి సెర్చ్ చేశారు. సెర్చ్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. ఎంతమంది తీసుకెళ్తున్నారో నాకైతే తెలియదు. మేబీ ఒక 10 మంది పోలీసులు అనుకుందాం, ఒక 7 పోలీసులు అనుకుందాం, ఒక 6 పోలీసులు అనుకుందాం. ఎప్పుడు బయలుదేరారు? ఏ రేట్లో నుంచి బయలుదేరారు? ఎక్కడికి వెళ్ళిన తర్వాత నిందితుడు తప్పించుకోవటం అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ నాట్ లైక్ దట్ యాపిల్ పండు అక్కడ పెట్టాం ఎవడో వచ్చి చేతిలో పెట్టుకుని వెళ్ళాడు అంటానికి కాదు కదా. ఒక సీరియస్గా ఉన్న అఫెన్స్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయినటువంటి ఒక నిందితుడు ఒక పాపపై అఘాయిత్యం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నిందితుడు ఒక పోలీస్ స్టేషన్కి పోలీసులకు దొరికి పోలీసులు అతను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ దట్టు మీ పోలీసులందరూ పక్కన ఉండగా చెరువులో దూకేశాడా? అది మేము నమ్మాలా? మళ్ళీ ఒకసారి వినండి. తప్పించుకోవడం, ఆ యొక్క గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 10:30-11 మధ్యలో అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే తరంలో నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కని ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరి ఏదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. నేచర్ కాల్స్కి వెళ్తానని చెప్పి పోలీసులను అడిగితే బేడీ లిప్పదీసి నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పేసి ఒక అఘాయిత్యం చేసినటువంటి ఒక నిందితుడిని పోలీసులు వదిలేశారా? ఆయన చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి చెరువులో దూకేశాడా? చెరువులో దూకేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? వాట్ పోలీస్ ఆర్ డూయింగ్ అంటే పోలీసులు ఆయన చెరువులో దూకగానే ఎలాగ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి నిందితుడు చెరువులో దూకేశాడు కాబట్టి అలా తిరిగి వచ్చేసేసి రేపు ఉదయం వెళ్ళిపోయి గజెత్తగాళ్ళని పెట్టి ఆ శవాన్ని వెతికిస్తున్నారా? అంటే నిందితుడు చెరువులో దూకిన తర్వాత మీరేం చేశారు? పోలీసులు ఏం చేశారు? పోలీసులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వితిన్ స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లోనో 15 మినిట్స్లోనో గజెత్తగాళ్ళని తెప్పించాల్సిన పని లేదా? ఆ నిందితుడు దూకితే దాంట్లో నుంచి దూకి పోలీసులు వీళ్ళు రక్షించాల్సిన పని లేదా? లేకపోతే పోలీసులు ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పై అధికారులకు తెలియజేసి ఇతను ఇమ్మీడియట్గా దూకేశాడండి, ఇతను ఎలాగైనా రక్షించాలని చూపించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? గజెత్తగాళ్ళని అంటే ఈయన ఆ రోజు దూకేశాడంట. దూకేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు, ఎవరు దూకడానికి ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు. అసలు ఆయన మునిగిపోతున్నాడా లేకపోతే ఎందుకు దూకాడు, ఏం దూకాడు, పోలీసులు ఏం చేశారో ఎవరికి తెలియదు. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకుని గజెత్తగాళ్ళని ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి అది
సంగతి. ఈరోజు పొద్దున్నే అంట ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలిచి గజెత్తగాళ్ళని పిలిచి ఆయన బాడీ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆ ట్రేస్ తీసుకెళ్ళిపోయి బంధువులకు అప్పచెప్పారంట. చాలా బాగుంది స్టోరీ, చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీకి రాజమౌళి కథ అని పేరు పెట్టాలి. రాజమౌళి కథలాగా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ రాసి, రాజమౌళి వాళ్ళ నాన్నగారు రాస్తే స్టోరీ, దాన్ని అద్భుతంగా డైరెక్షన్ చేసేటువంటి సినిమా తీసి బాహుబలి 2 లాగా సినిమా తీసి అద్భుతమైనటువంటి స్టోరీ అల్లిన తుని పోలీస్ స్టేషన్కి, తుని పోలీసులకి, కాకినాడ జిల్లా ఎస్పీకి, డిఎస్పీకి నా పాదాభివందనాలు. మీ స్టోరీ అద్భుతం సార్. ఒక వ్యక్తి ఇంకెందుకు సార్ కోర్టులు ఎందుకు సార్, కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇంకా న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, కోర్టులు ఎందుకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, చంపేసేయండి. ఒక వీడియో దొరికింది కదా క్లిప్పింగ్, అతను ఆ అమ్మాయి అక్కడేదో ఒక చిన్న క్లిప్పింగ్ దొరికింది, ఎవరో తీశారని. అది అత్యాచారం చేసిన మెడికల్ రికార్డు లేదు, ఆ పాప అత్యాచారం జరిగినట్టు మెడికల్ రికార్డు లేదు. పోనీ ఆ పాప ఏమైనా ఇతను చేసాడు, ఇంతకు ముందంట 3 సార్లు రేప్ చేశాడంట. మీడియా వాళ్ళు చెప్తున్నారు. గౌరవనీయులైనటువంటి మీడియా వారికి నేను విన్నపం చేస్తున్నా, కాస్త మానవత్వంతో లీగల్ సిస్టంలో మనం బతుకుతున్నాం. కొద్దిగా టీఆర్పీ రేటింగుల కోసం కాకుండా కాస్త మానవత్వంతో ఆలోచించండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రకారం ఆ వ్యక్తిని పనిష్ చేయాలనేది మన సిస్టమ్. రేపొద్దున ఒక జర్నలిస్టు తప్పుడు వార్త రాస్తే ఆ జర్నలిస్టుని తీసుకొని వెళ్ళిపోయి, ఈ విధంగానే రేపొద్దున తప్పుడు వార్త రాసిన జర్నలిస్టుని తీసుకొని వెళ్ళిపోయి రేపొద్దున ఆ చెరువులో పడేసేసి చచ్చిపోయాడు, రాత్రి దూకే చచ్చిపోయాడంటే దెన్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 21. బ్రతికే స్వేచ్ఛ, బ్రతికే హక్కు మనిషికి కోల్పోయిన రోజున తెలుస్తుంది. రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ని తీసుకొని వెళ్ళిపోయి వీడు రోజు ఎక్కువ మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ మీద, హోమ్ మినిస్టర్ని మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడతాడు, ముఖ్యమంత్రిని మాట్లాడతాడు, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తాడు, కంపెనీలు వస్తే విమర్శిస్తాడని రేపొద్దున ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో చోట పోలీసులు అరెస్టులు చేస్తూ తీసుకెళ్ళిపోయి కారులో నుంచి దూకి తలకాయ బెగిలి చచ్చిపోయినాడని నా తలపగలు కొట్టేసి చంపేసి రోడ్డు మీద పడేశారనుకోండి సార్, అప్పుడు అర్థమవుతుంది సార్ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, కోర్టుల విలువ. ఈ విధంగా ఒక సిస్టమ్ని మనం ఎంకరేజ్ చేసి, ఎందుకు దూకాడో తెలియదంట, దూకేశాడంట, 10:30కి దూకేశాడంట, తెల్లవారు 11 గంటలకంట గజెత్తగాళ్ళని తెచ్చారంట, ఫైర్ డిపార్ట్మెంట్ని తెచ్చారంట. ఆ గజెత్తగాళ్ళు 11 గంటలకంటే చచ్చిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత బాడీని తీసుకెళ్ళి పంచనామా చేసి తల్లిదండ్రుల కొడుకు కూతురు మకాన్ని పడేశారంట. నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్కి, కోర్టులకి తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే, పోలీసు అరెస్టు చేసినటువంటి నిందితుడి ప్రాణానికే ఈ రాష్ట్రంలో విలువ లేదు అంటే, పోలీసులు అరెస్టు చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి నిందితుడి యొక్క ప్రాణం గప్చుప్ సంబారుబుడ్డిలాగా లేచిపోయింది అంటే, ఈ ప్రభుత్వం చేసేటువంటి దమనకాండలకి ఇక సామాన్య ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక ఆడియో కాల్ వినిపిస్తా. రాత్రి 10 గంటలకి 10:30కి నిందితుడు దూకేశాడు. ఎక్కడ దూకేశాడు? చెరువులో దూకేశాడు. రాత్రి 10 గంటలకు దూకినటువంటి చెరువులో దూకినటువంటి నిందితుడు రాత్రి 10:30కి ఏం జరిగింది, పోలీసుల వ్యవహారం ఏం జరిగింది అనేది బాధిత కొడుకు ఒక్కసారి రాత్రి ఏం జరిగిందో నేను మాట్లాడుతూ వినిపిస్తా. సురేష్, సురేష్, నేను మీడియాలో ఉన్నాను. రాత్రి పోలీసులు ఎన్ని గంటలకు మీ ఇంటికి వచ్చారు? అంటే ముందు నాకు సాయంత్రం నుంచే కాల్ చేస్తున్నారన్న. ఓకే. నేను ఏం చెప్పానంటే ఇంకా అతనికి మాకు సంబంధం లేదండి, నేను బాడీ గారు కూడా రానని చెప్పాను కదా. అది బాడీ గారికి అంటే అతను తీసుకెళ్లిపోయేటప్పుడు కూడా, అతను కొడుతున్నప్పుడు కూడా నాకు ఇంచుమించు ఒక 10 నుంచి 20 అడుగుల దూరంలోనే అతను కొట్టారు. ఇంకా అప్పుడే చచ్చిపోయాను, అంటే చంపేస్తున్నారేమో అనుకున్నా. నేను అసలు కనీసం ఒక అడుగు కూడా నేను ముందుకైలేదు. అప్పుడే నీ ముందే కొట్టేస్తున్నారు, బాగా నా ముందే కొట్టేయాలి. కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే చేసిన పని తప్పు కాబట్టి నేను దాన్ని సపోర్ట్ చేయలేదు. నేను అలాగనే తను స్టేషన్ తీసుకెళ్లారు, ఎన్ని చేశారు, ఏం చేసినా సరే నేను అసలు కనీసం
చూడలేదండి. రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి? వచ్చి మీ నాన్నగారికి అరెస్ట్ చేస్తున్నాం అది చెప్పింది ఎన్ని గంటలకి? నాకు సాయంత్రం నుంచి ఫోన్ చేశారండి. చేసిన తర్వాత నేను చెప్పాను, నాకు సంబంధం లేదండి, నాకెందుకు చేస్తున్నారు వస్తున్నాను నేనంటే, లేదండి ఎవరితో ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని అన్నారు. ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని అంటే, మరి నేను నాకు సంబంధం లేదు చెప్తారండి, పని చేయండి, మార్నింగ్ కలుద్దానండి, మార్నింగ్ వస్తానండి అని అన్నాను. మార్నింగ్ వస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నైట్ 10:30కి వచ్చారు. 10:30కి వచ్చారు రాత్రి. వచ్చి ఏం చెప్పారు? నలుగురు వచ్చి మీకు ఇవ్వాలండి, మరి అర్థం పెట్టండి అని ఫోర్స్ చేశారు. నేను వద్దని చెప్తున్నాను కదండి అని చెప్పినా, సరే అండి ఇంకా పెట్టేయండి మా వాళ్ళు అంటే ఇంకా తప్పక నేను పెట్టేయాను. తప్ప చేసిన మా మిస్సెస్ అంటే 10:30కి ఏం చెప్పారు పోలీసులు? అదేండి ఇలాగా హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు. హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పాను. ఓకే, అప్పటికి చనిపోయాడని ఏం తెలీదు? తెలియదండి, అంటే మనిషి చనిపోయడం రూమర్ మాకు లేదు కదా అప్పుడు. లేదు. ఓకే, మాకు రావడం ఏంటంటే కోర్టు నుంచి శిక్ష పడింది, ఇన్ని సంవత్సరాలు శిక్ష పడిందని న్యూస్ వచ్చింది తప్ప మనకి ఇది ఏం తెలియదు. సరే శిక్ష చేస్తున్నారు, అది కూడా మేము పట్టించుకోలేదు. తర్వాత ఏంటంటే మార్నింగ్ నాకు 7:30 ప్లస్ ఆ టైం 8 ఆ టైంలో సిఐ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా మేము అదే తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు బాత్రూమ్ అని చెప్పి దిగేసి, అది దిగిన తర్వాత అక్కడ అలా చెరువులోకి దూకేశారు అని చెప్పారు. అదేటన్నా అలా దూకేస్తారు ఆయన, మరి ఏం జరిగింది ఏంటన్నదైతే నాకైతే తెలియదు పూర్తిగాను. ఏం జరిగిందన్నా నాకు పూర్తిగా న్యాయం కావాలి, ఎలా చనిపోతారు ఆయన. నాకు పోలీసులు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిమాండ్ తీసుకెళ్ళాలి, రిమాండ్ తీసుకెళ్ళకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకెళ్లారు? మరి నాకు తెలిసిన 10:30 టైంకి మీరు వచ్చారు, అక్కడ నుంచి తీసుకొచ్చిన కెమెరా విజువల్స్ అన్ని ఉంటాయి, అక్కడ నుంచి టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. నాకు టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు, టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. మరి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఇప్పుడు అది ఉన్న చెరువు అమ్మని వీళ్ళు వెళ్ళి రూట్ లో నమ్మని లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, చెరువు అమ్మ రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు మరి జీపు ఆ రోడ్ డివైడర్ దాటుకొని అటుపక్కకి వెళ్ళి ఇలా చనిపోతారు, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. చెరువుకి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావాలి, పక్క రోడ్ టర్నింగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. సరే ఏం జరిగింది అన్నది మాకైతే మిస్టేక్ మిగిలిందండి. రైట్ సురేష్, ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. బాధిత చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు వెర్షన్ ఇది. రాత్రి 10:30కి పోలీసులు 10 గంటలకు వచ్చి 10:30కి వచ్చి మీ తండ్రి గారిని పోలీసులు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి 10:30కి పోలీసులు 10:30కే ఎలా దూకేశాడు అని 10:30కే సిఐ 10-10:30 మధ్యలో దూకేశాడని అంటే దూకేసిన తర్వాత పిల్లల దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకున్నారా పోలీసులు? సిఐ గారు దూకేసిన తర్వాత చంపేసిన తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర సంతకం తీసుకొని వెళ్ళిపోయి, అంటే ఒక చిన్న పాపకి ఆ చిన్న పాప మీద అఘాయిత్యం జరిగిందా లేదా నాకు తెలీదు, బహుశా పోలీసులకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు, బహుశా మీడియా వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకు తెలీదు అంటే ఆ పాప మీద అఘాయిత్యం చేసినటువంటి ఆనవాళ్ళు మెడికల్ రికార్డులో మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే నేను చూసినంత మాత్రాన ఆ పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పలేను. ఎందుకంటే చట్టం ప్రకారం నిరూపించాలి అంటే మెడికల్ ఎవిడెన్స్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్. నిజంగానే ఆ పాప మీద అఘాయిత్యం చేసి ఉంటే నాకు తెలిసి 4 నిమిషాలకు ఒక అఘాయిత్యం జరుగుతుంది ఆడపిల్లల మీద, చంపేయండి అందరినీ. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 34,000 క్రైమ్స్ ఆడపిల్లల మీద రిజిస్టర్ అయితే అందులో పోక్సో కేసులే రమారమి 4,800 5,000 కేసులు పోక్సో కేసులు ఉన్నాయి. అంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసినటువంటి మరి 5,000 మంది నిందితులను కూడా చంపేయండి, ఇంకెందుకు కోర్టులు ఎందుకు?
అంటే నేను ఒక న్యాయమూర్తిగా పనిచేశాను కాబట్టి కోర్టుల్లో కేసులు ఎలా పెడతారు, ఎలా కేసులు పెడతారనే అంశాల మీద నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వంగలపూడి అనిత గారైనా, గౌరవ ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాము, వ్యవస్థలను గౌరవిస్తామని చెప్పి ముఖ్యమంత్రులు అయినారు కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా. ఒక చిన్న పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పటానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకు తెలీదు, లేదా గౌరవ ఎస్పీ గారి దగ్గర ఉన్న ఆధారం ఏంటో ఆయనకు తెలీదు, లేదంటే మీడియా వాళ్ళు ఈరోజు కీచకుడు బలి, కీచకుడు వధ, కీచకుడు మరణం, కీచకుడు దీపావళి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీడియా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకైతే తెలీదు. ఆ పాప అఘాయిత్యం జరిగిందని ఆ పాపకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉందా ఎవరికి తెలీదు. పోనీ ఈ సోకాల్డ్ మేధావులు అంతా చెప్తున్నారు గత 3 సార్లు అంట రేప్ చేశాడంట. 3 సార్లు రేప్ ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా జరిగింది, ఏంటి, దానికి ఏమన్నా ఆధారం ఉందా ఎవ్వడికి తెలీదు. ఆ చూప్ గప్ చూప్ సంబారబుడ్డి అట్నుంచి వెళ్తున్నారు అంటే అట్నుంచి వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? 100 మంది వెళ్తున్నారు, 1000 మంది వెళ్తున్నారు, 1,00,000 మంది వెళ్తున్నారు. అంత గాల్లో పోగేసి మాట్లాడేటువంటి వార్తలు తప్ప ఒక్కదానికి ఆధారమైనా ఉంటుందా? ఒక్కదానికి ఆధారం ఉందా? 3 సార్లు కేవలం తల్లిదండ్రులకు మాత్రమే పంపించగలిగినటువంటి వార్డెన్స్ ఎవరో ఒకడు వెళ్ళిపోయి నీ తాతని, తండ్రిని, బాబాయిని అంటే పంపించేస్తారా? ఒక మైనర్ పాపని 3 సార్లు పంపించామని చెప్పినటువంటి అధికారుల మీద యాక్షన్స్ ఏమి ఉండవా? అధికారులని ఏమీ సస్పెండ్ చేయరా? అధికారులకు ఒక సిస్టమ్ లేదా? ఈరోజు నేను చనిపోయినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటంలా. ఐఎమ్ వెరీ సారీ, మై పార్టీ ఈజ్ నాట్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఒక మైనర్ బాప మీద జరిగినట్టే అఘాయిత్యాన్ని నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ఖండిద్దాం. కానీ ఒక చిన్న సెల్ఫీ వీడియో బయటకు వస్తే ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకొని 62 సంవత్సరాల వృద్ధుణ్ణి కొట్టి చంపేసి పోలీసులు తీసుకొని వెళ్ళి చెరువులో పడేశారు అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్ర పోలీసులు కాకినాడ తునికి సంబంధించినటువంటి పోలీసులు ఆ నిందితుడిని కొట్టి చంపేసి ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడ లేనిపోయిన లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయో అని ఈరోజు కొట్టి చంపేసి చెరువులో పడేశాడు, చెరువులో న్యాచురల్ కాల్స్కి వెళ్తా దూకి చచ్చిపోయాడు అని చెప్పేసి ఒక ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నటువంటి విధానం పట్ల బాధపడుతున్నా. రేపొద్దున జడా శ్రావణ్ కుమార్నో ఇంకొకళ్ళనో తీసుకొని వెళ్ళిపోయి ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి చెబితే మాట్లాడటానికి మీ మీడియాలందరూ కూడా ఒక్కళ్ళు కూడా ముందుకు రారు. ఎందుకు ముందుకు రారు అంటే మీడియా ఈ ఫోబియాలో పడిపోయింది, మీడియా ఈ మాన్యాలో పడిపోయింది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు మొన్న ప్రవీణ్ హత్యని ఎలాగైతే సపోర్ట్ చేశారు అందరు మీడియాలో చర్చలు పెట్టేశారు. పెట్టండిరా కొట్టండిరా డబ్బులు, కొట్టండిరా డబ్బులు, పెట్టండిరా చర్చలు, వేసుకోండిరా కోట్లు వేసేశారు. మొత్తం చర్చలు పెట్టారు. ప్రవీణ్ మరణం పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు పాపం ఈ అమాయకుడు ముసలత్తను పోలీసులు చంపేశారు, చెరువులో తీసుకెళ్లి పడేశారు. గాప్చూప్ సంబార్బుట్టి ఆడపిల్లని అఘాయిత్యం చేశాడు కాబట్టి దూకి చచ్చిపోయినాడంట. పాపం రిపెంట్ అయిపోయి ఆత్మన్యూన్యతా భావంతో దూకి చచ్చిపోయినాడంట. దూకి చచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక ఎస్సీ మహిళ, చిన్న పాప ఎస్సీ, బాధిత మహిళ ఎస్సీ, బాధితుడు చనిపోయినటువంటి నిందితుడు ఎస్సీ. ఎందుకు వీళ్ళకే జరుగుతున్నాయి ఇవన్నీ? కొట్టేవాడు పోలీసు, కొట్టించుకునే వాళ్ళందరూ ఎస్సీలే. దేనికోసం ఈ వ్యవస్థలో ఇంకా ఈ విధమైనటువంటి బాధితులుగా మిగిలిపోతున్నాం అనేదే ఒక బాధ. ఇప్పుడు ఈరోజు ఈ నారాయణకి జరిగినటువంటి అంశం ఒక ఆధారం లేకుండా, ఒక లీగల్ ప్రొసీజర్ లేకుండా పోలీసులే కొట్టి చంపేసి
తీసుకొని వెళ్ళిపోయి నీళ్ళలో పడేసి ఇదిగో దూకి చచ్చిపోయినాడని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నానికి మీ మీడియా వాళ్ళంతా ఆద్యం పోస్తున్నందుకు, మీ పత్రికలంతా ఆద్యం పోస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా. అయితే చట్టం ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని పాటించేటువంటి పోలీసులు సెక్షన్ 196 ఆఫ్ BNSS ఫాలో అయ్యి ప్రొసీజర్ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేశారా లేదా అనేదే తెలియాల్సినటువంటి అంశం. నేను ఈ చట్టం చదివి వినిపిస్తా. ఇంక్వెస్ట్ బై మెజిస్ట్రేట్ ఇంటూ కాజ్ ఆఫ్ డెత్, సెక్షన్ 2 subclause B. Rape is alleged to have been committed by any woman while such person or woman is in the custody of the police or in any other custody authorized by the magistrate or the court under this Samhita. In addition to the inquiry or investigation held by the police, an inquiry shall be held by a magistrate within whose local jurisdiction the offence has been committed. ది మూమెంట్ ఒక అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఏదైనా మరణం సంభవిస్తే ఆ మరణానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పోలీసులతో పాటుగా పోస్ట్ మార్టం చేసేటప్పుడు, ఇంక్వెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు లోకల్ జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేటు ఎంక్వైరీ చేసి బాధిత మహిళల రికార్డ్ చేసి, బాధిత మహిళ స్టేట్మెంట్లో రికార్డ్ చేసి, ఆ మహిళల దగ్గర నుంచి పోస్ట్ మార్టం జరిగేటప్పుడు పర్సనల్గా ఆయనే దగ్గరుండి ఈ కాజ్ ఆఫ్ డెత్ గురించి ఎంక్వైరీ చేయాల్సినటువంటి చట్టం మ్యాండేట్ ఉండగా, జడ్జి గారిని తీసుకువచ్చి ఇంక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండగా ఎందుకు మెజిస్ట్రేట్ని తీసుకురాకుండా కేవలం RDOతో ఎంక్వెస్ట్ చేశారు? ఇది ప్రొసీజర్ వైలేషన్ కాదా? అంటే ఎక్కడ కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్టం మీ చేతిలోనే ఉంటుంది. పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు మీ దగ్గరే ఉంటారు. ఏమని రాస్తారు? దెబ్బలతో చనిపోయినాడని రాయరు. నీళ్ళల్లో దూకి ఊపిరాడక చనిపోయినారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాసిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఊపిరాడక చనిపోయారని రాసేసేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లోజ్. ఇప్పుడు ఈ సిఐ చెప్పాడు కదా, తలకాయలేని సిఐ రేపొద్దున దీని మీద ఇన్వెస్టిగేషన్ పడితే ఒక్కొక్కడు యూనిఫామ్ ఇప్పదీసి చట్టం ముందు నిలబెట్టే రోజు ఒకరోజు వస్తుంది. కంగారు ఏం లేదు. ఈ కేసును నేను ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. బాధితులతో ఆల్రెడీ మాట్లాడాను. మీరు ఇంక్వెస్ట్ ఈరోజు కంక్లూడ్ చేసేసారు. ఖచ్చితంగా సోమవారం ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ మూవ్ చేస్తాం. కారణం చేసినటువంటి బాడీకి మరలా రీపోస్ట్ మార్టం హైకోర్టు పరిధిలో, హైకోర్టు సమక్షంలో రీపోస్ట్ మార్టం జరగాలి. ఇండిపెండెంట్ డాక్టర్ల చేత రీపోస్ట్ మార్టం జరగాలి. నిజంగా కాజ్ ఆఫ్ డెత్ అతనికి మునిగి చనిపోయినాడా, పోలీసు దెబ్బలతో చనిపోయిన తర్వాత నీళ్ళల్లో పడేశారనే అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు జేబీఎంరా భారత్ పార్టీ వదలదు. ఎందుకు అంటే నిందితుడైనా బాధితురాలైనా ప్రాణమే. ఈ దేశంలో 100 మంది చంపిన కసపును కూడా మరణశిక్ష ప్రాసెస్ ప్రకారం వేసామండి. మన సిస్టమ్ని మనం రక్షించుకోకపోతే, మన సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఒక చిన్న సెల్ఫీ వీడియో వచ్చిందని 62 సంవత్సరాలు అంటువంటి వృద్ధుణ్ణి ఆడు చేశాడో లేదో తెలియదు, మెడికల్ రిపోర్ట్ లేదు, ఎగ్జామినేషన్ లేదు, ఎవ్వరు సాక్ష్యాలు లేవు, చట్టం ప్రకారం ప్రూవ్ అవ్వలేదు, కోర్టుకు కేసు రాలేదు, న్యాయమూర్తి విచారించలేదు, న్యాయస్థానం విచారించలేదు, కోర్టులో శిక్ష పడలేదు. అరే శిక్ష పడకుండా పోలీసులు 1 వారం 10 రోజుల్లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేసి శిక్ష ప్రకారం అతనికి ఉరిశిక్ష చేసి లోపల పడేయాల్సిన పరిస్థితుల్లో మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి మాట్లాడేవాడు లేదు కదని నీళ్ళలో పడేసి చచ్చిపోయాడనంటే ఇది ఈజ్ నాట్ ద స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించే టెర్రరిజం కాదా? రాష్ట్ర ప్రభుత్వమే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటే సామాన్యుడికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రక్షణ ఎక్కడ ఉంటుంది? పోలీసులే చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని న్యాయస్థానాలు అమలుపరచాల్సినటువంటి శిక్షని మేమే అమలుపరుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, DCM గారు చెప్పారని చెప్పేసి అరెస్టులు చేసి చంపేస్తుంటే ఇంక ఈ రాష్ట్రంలో కోర్టులు ఎందుకు, ఈ దేశంలో న్యాయస్థానాలు ఎందుకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎందుకు, ఈ నల్ల కోర్టులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ పుస్తకాలు ఎందుకు? మొత్తాన్ని మూసేసేసి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని మిమ్మల్ని ఇవ్వమనండి, SP గారిని అమలుపరచమనండి. బాధితులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఎస్పీలు పోలీసులే కొట్టి చంపేశారు, పోలీసులు కొట్టి చంపిన మా నాన్నగారి మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసి
ఇలా చింపేసి పక్కన పడేసి మీరు మా మీద పోలీసులు రిపోర్ట్ ఇస్తే మేము ఎందుకు తీసుకుంటాం, మేము చెప్పినట్టు రాస్తే మీ రిపోర్ట్ తీసుకుంటామని సస్పీషియస్ డెత్ కింద రిపోర్ట్ ఇవ్వండి, పోలీసుల పేరు ఎక్కడ మెన్షన్ చేస్తే పద్ధతిగా ఉండదని ఆ బాధితులను బెదిరించి పోలీసులు రిపోర్ట్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రజల్ని నేను కోరేది, తప్పు చేసినటువంటి వ్యక్తి చట్టం ప్రకారం శిక్ష పడాలి. నిజంగా అతను శిక్షకి అర్హుడైతే ఆ బాలిక తరపున నిలబడి మేము ఆ బాధితుడికి శిక్ష వేయిస్తాం. డాక్టర్ సుధాకరు జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టాడు అని, నరేంద్ర మోడీని తిట్టాడు అని, ఇంకొకరిని తిట్టాడని రోడ్ల మీద పెడరెక్కలు విరగదీసి కట్టినప్పుడు నేను అదే మాట్లాడినా. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే అతని మీద జైలు శిక్ష, అతను అరెస్ట్ చేయండి, లోపల పెట్టండి, చట్టం ప్రకారం చేయండి. అంతేగాని రోడ్డు మీద చేతులు కట్టి విరగొట్టడానికి లేదు, మనకి పవర్ లేదు. తెరాల్లో 3 యువకులు గంజాయి తాగారని రోడ్ల మీద పడేసి అరికాళ్లతో కోటింగ్ ఇచ్చినారు పోలీసులు. అది తప్పు, పోలీసులకు ఆ హక్కు లేదు. అది కొట్టే హక్కు ఈ దేశంలో పోలీసులకు కాదు, ఎవ్వరికీ లేదు. కేవలం లీగల్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలని మొదటి నుంచి మొత్తుకుంటున్నా నేను. కానీ కూటమి ప్రభుత్వం నో చట్టం, నో న్యాయం, నో లా. ఒకవేళ లా ఉంటే నాట్ అప్లికబుల్. మాకు చట్టం తెలీదు, న్యాయం తెలీదు, ధర్మం తెలీదు, ఏమీ తెలీదు. మా కళ్ళకి గంతలు కట్టేశారు, అధికారం అనే గంతలు కట్టేశారు. ఈ అధికారం అనే గంటలు ఎంత మదమెక్కిపోయినాయి అంటే ఒక్కొక్కరికి ఎవరినైనా చంపేస్తాం, ఎవరినైనా పొడి చేస్తాం, ఏ వ్యవస్థనైనా కొనేస్తాం. మా చేతిలో డబ్బులు ఉన్నాయి, మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో మనుషులు ఉన్నారు, మా చేతిలో కులాలు ఉన్నాయి, మా చేతిలో సంపద ఉంది, మా చేతిలో భూమి ఉంది. బలవుతుంది ఎవరై అంటే ఎస్సీ. కందుకూరులో వెళ్ళి ఒక్కొక్కరికి 30 లక్షలు 10 ఎకరాలు పొలం ఇచ్చారు. ఏ ప్రొవిజన్ తోటి ఇచ్చారమ్మా అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు? ఏ చట్టం ప్రకారం ఇచ్చారమ్మా? నాకు తెలిసి సెక్షన్ 90 జీఓఎంఎస్ నెంబర్ 96 2006లో వచ్చినటువంటి జీవో ద్వారా ఎస్సీ ఎస్టీలకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఒక 8,25,000 రూపాయలు, ఒక 5 ఎకరాల పొలం, గవర్నమెంట్ ఉద్యోగం, ఎవరైనా చచ్చిపోతే ఇవ్వాలి. అమ్మ ఒకళ్ళు చంపుకుంటే, కూటులో చంపుకుంటే వెళ్ళిపోయి 30 లక్షల డబ్బు, 10 ఎకరాల పొలం. ఏ చట్టం ప్రకారం ఇచ్చారమ్మా? ఏ ఎస్సీలకి ఇచ్చారమ్మా? నాకు తెలిసి 250 మంది ఎస్సీలు చచ్చిపోయినారు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కిన తర్వాత. కొట్టుకొని కొన్ని వందల మంది మనుషులు చచ్చిపోయినారు. ఎంతమందికి ఇచ్చావమ్మా నువ్వు? ఏమ్మా కాపుల ఓట్ల కోసమా? సో కాపుల ఓట్లు పోకూడదు. మన ఊపమ్మ గారు ఉన్నారు కాబట్టి ఊపమ్మ గారు ఓట్లు పోకూడదని చెప్పేసి 30 లక్షలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి వాళ్ళకి హ్యాపీగా ఒక మంత్రుల కమిటీ వెళ్ళి మరి ఏమ్మా, మరి కైకలూరులో ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి అబ్బాయిని కాపులు కత్తితో పొడిస్తే 8 ఇంచులుగా పొట్ట మొత్తం చీలిపోయి తల మొత్తం పగిలిపోతే పరామర్శించలేదేమో హోమ్ మినిస్టర్ గారు? కనపడలేదా? పరామర్శించలేదేంటి డీసీఎం గారు, ఊపమ్మ గారు? కనిపించలేదా సార్? మేడం, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏ ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించారు. ఎస్ ట్రూ, ఆయన కైకలూరు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి పరామర్శించారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదమ్మా? అధికార పార్టీ కామినేని శ్రీనివాస్ గారు వెళ్ళి పరామర్శించారు. మరి మీకేమైపోయింది? మరి నేను మంత్రుల కమిటీ వెళ్ళి పరామర్శించింది కందుకూరు ఎందుకు? ఓట్ల కోసమా? అంటే మా ఓట్లు మీకు అవసరం లేదా? ఈ కమ్యూనిటీ ఓట్లు అవసరం లేదా? మరి ఆ పిల్లోడికి ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఇంత బారున పడిపించుకున్నట్టు కడుపులో 10 కుట్లు వేయించుకొని గత 2 నెలల నుంచి మంచంలో పడుకున్నటువంటి కుర్రోని ఎందుకమ్మా పరామర్శించలేదు? ఎందుకంటే మన ఓట్లు మీకు అవసరం లేదు కదా. ఎందుకు? ఎస్సీలు కదా వీడు, 5,000 పడేస్తే కుక్కలాగా వచ్చి ఓటేస్తాడు. వీడు ఎస్టీ కదా, 5,000 పడేస్తే కుక్కలాగా వచ్చి ఊపుకుంటూ వచ్చి